చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పి సుశీల జానకి ఇండస్ట్రీని కనుసైగలతో శాసించారు అనేది వాస్తవం. జానకి గారు అయ్యో ఇద్దరి మధ్య తగ్గ పోరు కూడా నడిచేది పాటల విషయంలో. అబ్బా చాలా ఎలా ఎలా గ్రేట్ అండి. ఆవిడ జానకి గారు కూడా ఆవిడది ఒక టైప్ ఆఫ్ వాయిస్ మంచి కంట్రోల్డ్గా పెడుతుంది. ఆవిడ కదలదు నదలదు, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నేనే పక్కనే ఉంటాను, నేను బర్రబర్రలాగా ఇలా మాట్లాడుతుంటా. ఆవిడ స్టడీగా చాలా కష్టం అండి, తపస్సు చేసి ఉంటుంది ఆవిడ పోయిన ఎన్ని జన్మల కింద. ఓకే, అలాంటి వాయిస్ ఆవిడకి తగిన పాటలు ఆవిడ పాడతారు, ఎందుకు పాడరు? ఇస్తే అలవాటు అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి గారు మాకు అలవాటు అయిపోయారు. చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాను వరలక్ష్మి గారికి. ఆవిడలో ఎవరు పాడలేరని ఆవిడ పాట కూడా పాడేదాన్ని, భానుమతి గారి పాట కూడా పాడేదాన్ని. ఆవిడ మల్లీశ్వర్లో పాడారు, ఆ పాటని నేను పాడుతుండేదాన్ని. నేనును జానకి గారు వేరే ఏదో దేశానికి తీసుకెళ్ళాడు, బయట దేశం, సాధక పరవై గ్రూపు. బోరున వర్షం పడిపోతుంది, ఎలాగ తెలియదు, అవుట్డోర్. మాకు ఉండడానికి మాత్రం స్టేజ్ ఉంది. ఇద్దరు వెళ్ళాం, ఏదో బెహరీన్ ఏదో అనుకుంటాను. అక్కడ పాడిందండి అవ్వ పాట, ముసలమ్మ పాట, కుర్రాడి పాట, దంచి పారేసింది. అబ్బా అందరూ అలా ఉండిపోయారు, సుశీల్ని మర్చిపోయారు కొంతసేపు. అంటే ఆడియన్స్కి ఏంటంటే వెరైటీస్ కావాలండి. ఎంతసేపు ఏడుస్తూ మాత అనుకుంటూ కూర్చుంటే ఎల్లెళ్ళు మా ఇజనార్ భాష చెప్పాను, ఎల్లెళ్ళు అని. ప్రాక్టీస్ చేసేవాళ్ళమ్మా ఏమన్నా అన్ని వాయిస్లు మారటానికి, లేకపోతే అలవోకగా వచ్చేసాయా? ఆవిడ మరేమో అది నాకు తెలియదు. స్టేజ్ మీద వచ్చేటప్పటికి చాలా ఖచ్చితంగా మీకు ఏ విషయం వెరైటీలో కావాలి చెప్పండి. మగవాడి పాట ఎవరండి పాడతారు? ఆ చిన్న పిల్లల పాట ఎవరు పాడగలరు? ఎవరు పాడలేరండి, అంత గ్రేట్ వాయిస్. ఇప్పుడు ఎక్కడో కూర్చుంది ఆవిడ, బయటికి రాదు, ఎవరు సింగర్స్ లేరు, రావాలి. బట్ ఎప్పుడైనా కాంపిటీషన్ అనుకున్నారా మీరు అన్ని రకాల వాయిస్ చేంజ్ చేస్తుంటే? నేను అలా అనుకుంటే పాడనే పాడను. ఎవరిది వాళ్ళదండి. అది అప్పుడు మేము ఉండేటప్పుడు అందరూ స్నేహంగానే ఉండేవాడు. అంటే ఒకరికి కూడా బాతాకానీలు అవన్నీ కాకుండా ఎక్కడైనా కలిస్తే మాట్లాడుకుంటాం. ఫస్ట్ నుంచి కూడా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే మామూలుగా? ఇద్దరి మధ్య స్నేహం బాగుంటుంది చాలా చాలా బాగుంది. సింగర్స్ పిఠాపురం నాగేశ్వరరావు గారు ఉండేవారండి, మాధవపెద్ది సత్యం గారు, వాళ్ళందరూ మర్చిపోయారు. ఎందుకంటే విగ్రహం అంటారు. ఎక్కడ? పిఠాపురం నాగేశ్వరరావు గారు మాతో కచేరీ చేసేవారు. అయినా నేను కూడా బరంపురం దాకా వెళ్ళాం. ఈయన ట్రూప్లో చేరాను, వేణుగారు ట్రూప్లో వాళ్ళ ఆవిడ పార్టీ, అక్కడ పాడేవాళ్ళం మేమందరం. ఆయనతో కచేరీలకు వెళ్ళాను, బరంపురం, జగన్నాథపురం అవన్నీ అప్పుడు అటు చూశాను. మాది విజయనగరమే కదా, ఇజానారా వెళ్ళిపోచ్చాను అంటే చచ్చాను మార్చుకోలేక. మెడ్రాస్ వచ్చిన కొత్తలో ఇటు తెలుగు లేదు, అటు తమిళం లేదు. బట్ ఈరోజు తమిళ ప్రజలే మిమ్మల్ని దేవతలాగా భావించే స్థాయికి వచ్చేసారు కదమ్మా, అందరూ లైక్ చేశారు. అది మరి వేణుగారు పాట చెప్పడంటే హార్మోనియం మీద వాయించేసి పాడండి అంటారు. బాలు అంటాడు, ఏంటంటే అలా చేస్తే ఎలా పాడతాము, నోరిపి చెప్పండి. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి కడుక్కొని ఎప్పుడు వెతలపాకు, అప్పుడు వచ్చి నవ్వుకుంటూ ఒక్కొక్క లైన్కి సంగతులు, ఒక్కొక్క లైన్కి సంగతి అలా ఉండదు. ప్రణయ వేదిలో ప్రశాంతి నిశిలో వయ్యారి పిలిచింది ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది
ఒకసారి ఆగుమా కృష్ణ. ఇలా సంగతే. అదే అలా ఉంటే సంగతులు మీకు అప్పుడు. ఇప్పుడు అంతా ట్రాక్స్ వచ్చాయి కానీ ఒకసారి ఆగు, అక్కడ ఆగేది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళుగా చేసేవారు బట్ ఇలాంటివన్నీ చెప్పకుండా పాడండి అంటే ఎలా పాడతాం? బట్ చాలా కష్టమైన రోజులు కదమ్మా అవంతా. అయ్యో sound రాజేశ్వరరావు గారు, వచ్చినా మళ్ళీ మహానుభావుడు start చేయాలి. రాజేశ్వరరావు గారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారంటున్నారు. లేదు మాస్టర్, మీరు చెప్పింది నేను పాడాను. అది తిప్పడమే గొంతుగా. ఎలా పాడానో ఎలా నేర్పారో కూడా నాకు తెలియలేదు. ఓకే మోహిని భస్మాసురం ఓకే. ఆ పాటలు వేసుకుని వినండి కావస్తే. మరలా ఎవరు బట్ నిజంగా మహానుభావుడు. ఈ మెలోడీస్ నుంచి ఇంకొక స్టెప్ ఎక్కేసి మళ్ళీ కొత్త జోనర్కి వచ్చేసారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారిది ఒక ఎత్తు అయితే, తర్వాత వచ్చిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారిది ఇంకొంచెం అప్డేటెడ్ అయిపోయారు. మీరు కూడా అప్డేటెడ్ అయిపోయారు అప్పటికి. ఆ టైంకి ఇంకా వేరియేషన్ ఒక్కసారిగా చేంజెస్ చూసేసరికి ఏమనిపించింది? వేరియేషన్ అంటే మొదట మరి ఎలా ఉండేది, అన్ని క్లాసికల్ సాంగ్సే. ఇప్పుడు ఎంఎల్ కుమార్, ఎంఎస్ అమ్మ వాళ్ళందరూ యాక్టర్సే కదా. హొన్నప్ప బాగుతారు, అందరూ ఆ పేర్లే విని ఉండరు మీరు. అవును, ఇంత గొంతుకులు వాళ్ళు. అన్ని క్లాసికల్ సాంగ్స్. అక్కడి నుంచి తీసుకురావడానికి సౌందరరాజన్ ఘంటసాల గారు, అది మెల్లిగా లైట్ అయింది. ఇక బాగా వచ్చేసి ఇంకా గెంతులే. అట్లా మాత్రం ఇప్పుడు కూడా ఇది వేరియేషన్ వస్తుంది కొత్తది. ఇంకా అలలు ఒకదాని మీద ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంచేత మనం వచ్చేసాం కాబట్టి ఆహాహా అనుకోకూడదు. వచ్చే వాళ్ళకు కూడా మనం వెల్కమ్ చెప్పాలి. బాగుంటే ఒకవేళ హిట్ అయితే అప్పుడు మనమే వెళ్తాం వాడు వెనకతలకి. అది కొన్నాళ్ళు కష్టపడాలి. కలర్ సినిమా వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన పాట ఏదమ్మా? కలర్ సినిమా వచ్చిన తర్వాత మీరు పాడిన పాట ఎప్పుడు వచ్చిందండి? నాకు తెలిసి నోట్ చేయలేదు. ఇది కలర్ సినిమా. ఇప్పుడు అహనా పెళ్లి గంట అని వచ్చారు కలర్ గారు తీసుకొచ్చారు కదా కలర్ సినిమా. ఫస్ట్ కలర్ లో చేశారు అహనా పెళ్ళంట. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు లోకమెల్లగోలంట ఏం గెలిచిందండి. హీరోయిన్స్ నుంచి అండి నాకు పేరు వచ్చింది. నేను ఎప్పుడూ వాళ్ళని విడిగా చూడను. లేకపోతే త్యాగరాయ కీర్తనలాగే ఉంటాయి. త్యాగరాయ కీర్తనలు పాడుకుంటారు కదా బాలమురళి గారు వచ్చి. బాగుంటే అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ సినిమా పాటలు ఏమంటే ఈ ఆర్టిస్టులు రావడం మీద వాళ్ళని మనసులో పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా వాళ్ళు ప్రాణం పోస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.